హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ తర్వాత పల్లీ చట్నీ. అయితే కొంచెం ఈరోజు బిజీగా ఉంటుంది కదా, దానికోసం ఇది టెర్రస్ మీద నుంచి నేను ఏం చేశానంటే గోంగూర తీసుకొద్దామని వెళితే కాకరకాయలు కూడా ఉన్నాయి. ఈ కాకరకాయలు ఈ సైజు తప్పితే కాస్త ఇంకా పెరుగుతాయని ఉంచితే ఏమవుతుందంటే ముదిరిపోయి పండిపోతున్నాయి అన్నమాట. ఇంకా అందుకని కోసేసాను. తర్వాత మల్లెపూలు కూడా వచ్చాయి కదా, ఇప్పుడు పప్పు బాగా కడిగి దానిలో నేను టెర్రస్ మీద నుంచి తెచ్చిన గోంగూర కూడా బాగా కడిగి వేసి గోంగూరకి పప్పుకి సరిపడా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసాను అనమాట. ఒక 8 అలా వేసాను, చీల్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత దానిలోకి సరిపడా అంటే పప్పు 1 కప్పు అయితే 3 కప్పులు వాటర్ చొప్పున వేసాను అనమాట. ఇప్పుడు దీనిలోకి స్టవ్ మీద పెట్టేసి దానిలోకి పసుపు, 1 అర స్పూన్ పసుపు, 1 ఫుల్ స్పూన్ కారం వేసేసాను. వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని పెట్టేశాను. తర్వాత ఉప్పు వేయలేదు, ఎందుకంటే మనం ఉప్పు వేస్తే గోంగూర వేసాం కదా, అందుకని పప్పు ఉడకదు. దానికోసం అని చెప్పేసి ఉప్పు తర్వాత వేద్దామని చెప్పి ఉప్పు వేయలేదు. అయితే ఇది ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేశాను. 4 విజిల్స్ వచ్చేసాయి చూడండి, ఒక్కొక్కటి వస్తుంది విజిల్. అయితే ఈ 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను అన్నమాట. 4 విజిల్స్ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి కొంత టైము అలా ఉంచేస్తే పప్పు అది చల్లారిపోయింది. కుక్కర్ విజిల్ వచ్చేసింది అనమాట. ఆ విజిల్ వచ్చిన తర్వాత ఆ పప్పు తీసి చక్కగా మెదిపేసాను. మొత్తం మెదిపేసి ఒకసారి ఉప్పు వేసి మళ్ళీ బాగా మెదిపేసి చూడు. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేయాలి, తర్వాత ఆవాలు, మినపప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి కొంచెం వెనక్కుండమ్మా. తర్వాత పోపులో గోంగూర పప్పు చేశాను. దీనిలో వెల్లుల్లిపాయలు వేయాలి, తర్వాత ఈ ఉల్లిపాయలు తప్పనిసరిగా వేయాలి. ఇప్పుడు కరివేపాకుతో సహా వేసేసి చక్కగా పర్వాలేదు ఇదంతా బాగా వేయించేసుకుని వేసి ఇది బాగా వేపేసుకుని మనం పప్పు వండాం కదా, గోంగూర పప్పు చేశాను కదా, దానిలో ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత వేసుకోవాలి. ఇదిగో వేస్తాను, దీన్ని పోపు అంటారు. పప్పు దీంట్లో వేస్తామా? దీనిలో కాదు, పప్పు ఉంది ఇక్కడ చూపిస్తాను, ఆ పప్పులో వేసుకుందాం. ఓకేనమ్మా. బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఓకేనమ్మా. అంటే ఈ గోంగూర పప్పులోకి ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనమ్మా. ఇప్పుడు ఇంతవరకు వేగింది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ రుబ్బు పెట్టిన పప్పులో వేసేస్తాం. వేసేసి వెంటనే కలబెట్టేసి మూత పెట్టేసుకుంటాం. ఒక్కసారి స్టవ్ మీద పెడతాను, కొంచెం వేడైతే బాగుంటుంది. గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? నేను కుక్కర్ మూత పెట్టేస్తాను. అంతే, ఎంతో టేస్టీ గోంగూర పప్పు రెడీ అయింది. ఓకేనా?
మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. సండే కొంచెం బిజీగా ఉంటుంది కదా, దాని మూలంగా ఈరోజు లంచ్లోకి స్వీటు బయట నుంచే తెచ్చేశారు. అందుకని ఇంట్లో ఇంకా స్వీట్ ఏమీ చేయలేదన్నమాట. ఈరోజు లంచ్లో స్వీట్ ఏంటంటే లడ్డు. ఓకేనా, మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి.